నమస్తే ఫ్రెండ్స్, నా పేరు మెల్కీజెదక్ గాంధీ. యూట్యూబర్ టిక్ టాక్ స్టార్ అయినటువంటి ఫన్ బకెట్ భార్గవ్ కు కోర్టు జైలు శిక్ష విధించింది. మైనర్ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేశాడనే కేసులో విశాఖపట్నం పోక్సో కోర్టు ఫన్ బకెట్ భార్గవ్ కి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. వెబ్ సిరీస్ అవకాశాలు ఇస్తానని మైనర్ అమ్మాయిని మోసం చేశాడంటూ 2021లో ఫన్ బకెట్ భార్గవ్ మీద కేసు నమోదైంది. ఆ అమ్మాయి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పెందుర్తి పోలీస్ స్టేషన్ లో ఫన్ బకెట్ భార్గవ్ మీద కేసు నమోదైంది. సో ఈ కేసు గురించి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎస్పెషల్లీ అబ్బాయిలు లైక్ నాలాంటి యూత్ అందరూ ఖచ్చితంగా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మైనర్ అమ్మాయిల మీద ఓ స్థాయిలో అత్యాచార ఘటనలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గేదె నుంచి 6 నెలల పసిబిడ్డ దాకా ఈ అత్యాచారానికి గురైనట్లుగా మనం చూస్తున్నాం, వింటున్నాం కూడా. సో ఈ అత్యాచారానికి గురైన వారిలో ఎక్కువ మంది మైనర్ అమ్మాయిలే ఉన్నారు. అయితే ఆ అమ్మాయికి భార్గవ్ కి పరిచయం ఎలా ఏర్పడింది, అసలు ఏం జరిగిందో మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్. టిక్ టాక్ మరియు యూట్యూబ్ లో ఈ ఫన్ బకెట్ భార్గవ్ చాలా ఫేమస్. ఇతని అసలు పేరు చెప్పాడ భార్గవ్. ఇతనిది విజయనగరం జిల్లా కొత్తవలస ప్రాంతానికి చెందినవాడు. అతని తండ్రి అదే కొత్తవలసలో ఒక థియేటర్ లో గేట్ మ్యాన్ గా వర్క్ చేస్తుంటాడు. అతని తల్లి అటెండర్ గా జాబ్ చేస్తుంటుంది. ఈ భార్గవ్ 10th క్లాస్ వరకు మాత్రమే చదువుకున్నానని చెప్పేసి గతంలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్ లో చెప్పాడు. ఈ 2014 నుంచి ఈ టిక్ టాక్ ఆవా మన దేశంలో చాలా బాగా పెరిగింది. టిక్ టాక్ లో అందరినీ బాగా నవ్వించే వీడియోస్ నే పోస్ట్ చేసేవాడు. అతని వీడియోస్ నిజంగానే ఫన్నీగా ఉంటాయి. వల్గారిటీ ఏమీ పెద్దగా ఉండదు. కొన్ని సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ గా కూడా నటించాడు. ఆ తర్వాత సినిమా అవకాశాల కోసం హైదరాబాద్ వచ్చాడు. ఫన్ బకెట్ అనే యూట్యూబ్ ఛానల్లో అతను చేసినటువంటి వీడియోస్ చాలా బాగా సక్సెస్ అవడంతో అప్పటి నుంచి అతన్ని ఫన్ బకెట్ భార్గవ్ గా పిలిచేవారు. అతను నెట్ఫ్లిక్స్, స్విగ్గీ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ప్రమోషన్ చేసే స్థాయికి ఎదిగి ఆ రేంజ్ లో పేరు తెచ్చుకున్నాడు. మూవీ ప్రమోషన్స్ కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా చేసేవాడు. సో అలా తన అవకాశాలను తాను క్రియేట్ చేసుకున్నాడు. విపరీతంగా ఫాలోవర్స్ ని పెంచుకోగలిగాడు. అతను ఒక టైంలో సౌత్ ఇండియాలో టాప్ టిక్ టాక్ స్టార్ గా ఎదిగాడు. మన దేశంలో 2020లో టిక్ టాక్ బ్యాన్ అయ్యింది. సో అప్పటి నుంచి ఫారెన్ కంట్రీస్ లో ఉన్నటువంటి తన ఫ్రెండ్స్ ద్వారా తన టిక్ టాక్ వీడియోస్ ను అప్లోడ్ చేస్తూ సో అలా తన టిక్ టాక్ అకౌంట్ ని మెయింటైన్ చేస్తూ వచ్చేవాడు. సో ఇదే విషయాన్ని భార్గవ్ తన ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. సో బేసికలీ భార్గవ్ కు ఒక మంచి క్రియేటివిటీ ఉంది. ఆ క్రియేటివిటీని మరియు అతని ఫాలోవర్స్ ని చూసి అతనితో యాక్ట్ చేయడానికి చిన్న చిన్న అమ్మాయిల గల తల్లిదండ్రులను అతను నమ్మి అతనితో పంపించేవారు. సో ఈ క్రమంలోనే టిక్ టాక్ వీడియోస్ చేసే ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడింది. సో అప్పటికి ఆ అమ్మాయి వయసు 14 సంవత్సరాలు. ఆ అమ్మాయిని బెదిరించి పదే సార్లు సెక్సువల్ గా హెరాస్మెంట్ చేశాడని చెప్పేసి ఆ అమ్మాయి మదర్ 2021 ఏప్రిల్ 16వ తేదీన విశాఖ జిల్లా పెందుర్తి పోలీస్ స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ చేయడంతో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012 లైక్ పోక్సో చట్టం కింద కేసు ఫైల్ అయ్యింది. 2021 మే 11 దాకా విచారణ ఖైదీగా జైల్లో ఉన్నాడు. ఆ తర్వాత కండిషనల్ బెయిల్ మీద భార్గవ్ బయటకు వచ్చాడు. ఈ కేసు గురించి ఎక్కడ కూడా మాట్లాడకూడదు మరియు పోలీసులు విచారణ కోసం ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని చెప్పేసి ఈ కండిషన్ మీద బెయిల్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత నన్ను కావాలని ఇరికించారు, నేను ఏ తప్పు చేయలేదని చెప్పేసి ఇలా రకరకాల స్టేట్మెంట్లు ఇంటర్వ్యూస్ లో చెప్పాడు. ఇక మళ్ళీ వీడియోస్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. వీడియోస్ పోస్ట్ చేయడం తప్పు కాదు కానీ కేసు మీద బయటకు వచ్చి మాట్లాడాడని చెప్పేసి అతనికి బెయిల్ రద్దు చేసి మళ్ళీ పోలీసులు నవంబర్ 2021లో అరెస్ట్ చేశారు. కొన్నాళ్ళ దాకా మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత తన వీడియోస్ పోస్ట్ చేసుకుంటూ వచ్చేవాడు. కానీ కేసు విచారణ మాత్రం చాలా సీరియస్ గా కొనసాగింది. విశాఖపట్నం ఉమెన్ పోలీస్ స్టేషన్ ఏసీపీ జి ప్రేమ్ కాజల్ గారు ఈ కేసును మొదటి నుంచి చాలా సీరియస్ గా విచారణ చేసి ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి పూర్తి ఆధారాలతో కోర్టుకి సబ్మిట్ చేశారు. భార్గవ్ నేరాన్ని క్లియర్ కట్ గా ఎస్టాబ్లిష్ చేస్తూ చార్జ్ షీట్ కూడా ఫైల్ చేశారు. సో పూర్తి సాక్ష్యాధారాలన్నీ కోర్టుకి సబ్మిట్ చేశారు. సో అవన్నీ పక్కాగా కరెక్ట్ గా ఉండడంతో విశాఖపట్నం స్పెషల్ పోక్సో కోర్టు చెప్పాడ భార్గవ్ ను దోషిగా డిక్లేర్ చేస్తూ మైనర్ అమ్మాయి మీద అత్యాచారం చేసిన నేరానికి కోర్టు 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా బాధిత అమ్మాయికు నష్టపరిహారంగా చెప్పాడ భార్గవ్ ను 4 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కోర్టు తీర్పిచ్చింది. ఇది ఒక సెన్సేషనల్ తీర్పు అని చెప్పేసి అంటున్నారు. అయితే తన క్రియేటివిటీని అమ్మాయిని సెక్సువల్ గా ఎక్స్ప్లాయిట్ చేయడానికి కాకుండా తన కెరియర్ ని సక్సెస్ఫుల్ గా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి లేదంటే జాగ్రత్తగా బిల్డ్ చేసుకోవడానికి ఉపయోగించుంటే ఖచ్చితంగా ఈ ఫన్ బకెట్ భార్గవ్ ఇంకా చాలా గొప్ప ఇన్ఫ్లుయెన్సర్ గా పేరు తెచ్చుకునేవాడు. ఎందుకంటే అతని క్రియేటివిటీని చూస్తే అరే ఇంత తెలివైన వాడు, ఇంత క్రియేటివిటీ ఉన్నవాడు ఇంత చిన్న తప్పు చేసి
చేసి తన లైఫ్ స్పాయిల్ చేసుకున్నాడే అనే బాధ కూడా ఒకవైపు కలుగుతుంది. తనకొచ్చిన ఫేమ్ ను చూసో లేదంటే తాను సెలబ్రిటీను అయ్యాను అని చెప్పేసి తను ఊహించుకున్నాడేమో గానీ ఆ అమ్మాయిని వేధించడం లేదంటే ఆ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేయడం ద్వారా పూర్తిగా తన లైఫ్ తలక్రిందులైపోయింది. అతనికి ఇప్పుడు ఒక 30 సంవత్సరాలు ఉంటాయి. ఇప్పుడు అతను సుమారు 20 సంవత్సరాల పాటు జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. సో టోటల్ గా 50 సంవత్సరాలు లైక్ పెన్షన్ తీసుకునే టైం కి జైలు నుండి బయటకు వస్తాడు. సో ఇది అతనికి అతని ఫ్యామిలీ మెంబర్స్ కి పెద్ద దెబ్బ అని చెప్పి తీరాలి. అతని మీదనే అతని ఫ్యామిలీ మెంబర్స్ అంతా డిపెండ్ అయ్యి ఉంటే ఆ తల్లిదండ్రులకి ఇంతకు మించిన క్షోభ ఇంకేమీ ఉండదు. అతడు చాలా కష్టపడి బిల్డ్ చేసుకునే కెరీర్ మొత్తం కూడా స్పాయిల్ అయిపోయింది. ఒకే ఒక్క చేసిన తప్పు వల్ల లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయిందని చెప్పి తీరాలి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అదేంటంటే 2012లో వచ్చినటువంటి పోక్సో చట్టం 18 ఏళ్లలోపు అమ్మాయిలందరికీ లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పిస్తుంది. 12 సంవత్సరాల కంటే తక్కువగా వయసున్న అమ్మాయిలను ఎవరైనా అత్యాచారానికి పాల్పడితే కఠిన శిక్షలు పడేలా ఈ చట్టాన్ని వాళ్ళు చాలా బలంగా తయారు చేశారు. దీంతో పాటు బిఎన్ఎస్ ద్వారా కూడా కఠిన చర్యలు తీసుకుంటారు. ఇన్ కేస్ 12 ఏళ్లలోపు అమ్మాయిలను ఎవరైనా వేధిస్తే మరణ శిక్ష కూడా విధించవచ్చు. కానీ భార్గవ్ కేసులో అమ్మాయికి 14 ఏళ్లు కావడంతో భార్గవ్ కి మరణ శిక్ష తప్పింది. డాక్టర్ ఏసీపీ ప్రేమ్ కాజల్ రిపోర్ట్ లో ఏం చెప్పారంటే భార్గవ్ అమ్మాయికి ప్రపోజ్ చేస్తే ఆమె రిజెక్ట్ చేసింది. రిజెక్ట్ చేసిన తర్వాత ఆమెను గతంలో తీసిన వీడియోలను ఆమెకు చూపించి వాటిని బయట పెడతానని బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి ఆ అమ్మాయిని లోబర్చుకొని ప్రెగ్నెంట్ చేశాడని చెప్పారు. సో దీన్ని బట్టి అబ్బాయిలుగా మనం ఏం అర్థం చేసుకోవాలంటే అమ్మాయిల విషయంలో అబ్బాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలని మనం అర్థం చేసుకోవాలి. సో ఒకప్పుడు అమ్మాయిని ఆకుతో పోల్చుతూ ఆకొచ్చు ముళ్ళు మీద పడినా ముళ్ళొచ్చు ఆకు మీద పడినా చివరికి చిరిగేది ఆకే అని చెప్పుకునే వాళ్ళం. సో ఆకు కాస్త ఇప్పుడు అబ్బాయి అయిపోయాడు. సో మీకు అర్థమైంది అనుకుంటా. సో ఇప్పటి వరకు నేను చెప్పినదంతా డాక్టర్ ఏసీపీ ప్రేమ్ కాజల్ రిపోర్ట్ ఆధారంగా మరియు మరికొంతమంది జర్నలిస్టులు చెప్పిన ప్రకారంగా మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేశాను ఫ్రెండ్స్. సో ఇదే కేసులో ఎవరో బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి లేదా ఎవరో పలుకుబడి ఉన్న వ్యక్తి ఉంటే ఇదే పనిష్మెంట్ చేస్తారంటారా? ఒక సామాన్యుడు తప్పు చేస్తే తీసుకెళ్లి జైల్లో పడేస్తున్నారు. అది అన్ని ఉన్నోడైతే వదిలేస్తున్నారు. సో బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తుల్ని లేదంటే సౌండ్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని వదిలేసిన కేసులు మీరు ఎన్ని చూడలేదు ఫ్రెండ్స్. సో కాబట్టి ఈ చట్టాలు సామాన్యుడి మీద తప్ప డబ్బు పలుకుబడి ఉన్న వారి మీద పనిచేయడం లేదు. సో ఇక్కడతో ఈయన మాటలు ముగిస్తూ ఈ కేసు విషయమై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ ద్వారా తెలుపుతూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అందరికీ బాయ్.